హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి. ఈరోజు సండే కదండి, స్పెషల్గా ఏం చేయాలని అనుకున్నాను. చికెన్ తెచ్చి ఇచ్చినారు మా హస్బెండ్. సో అందుకోసం ఈరోజు మా పిల్లల కోసం చికెన్ పకోడాలు చేద్దామని అనుకున్నానండి. సో ఈరోజు చికెన్ పకోడాలు ఎలా చేస్తానో చూద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కబాబ్ చేయనికి. ఇంకా దీనికి ఏమేమి వేయాలో చూపిస్తాను. ఒక ఎగ్ చూడండి, కబాబ్ పౌడర్, శనగపిండి అండి, బజ్జీలు చేస్తాం కదా ఆ పిండి, ఇక్కడ అల్లం, ఒక పెరుగు, ఓకేనా? ఇదంతా వేసి ఎలా కలపాలో చూపిస్తాం, ఓకేనండి. దీనికి ఇంకా ఏం వేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక ఎగ్గు, సాల్ట్, కొంచెం శనగపిండి, అల్లం పేస్ట్, ఇప్పుడు కొంచెం పెరుగు, ఇది ముందుగా కలుపుకోండి ఫస్ట్. బాగా మిక్స్ అయ్యేటట్టు చూసి కలుపుకోండి. నేను ఇక్కడ పిల్లలకు మాత్రమే కాబట్టి కొంచెం చేస్తూ ఉన్నాను. బాగా అంతా చికెన్ పట్టేటట్టు మసాలా చూసి బాగా కలుపుకోండి. ఇక్కడ కొంచెం నేను కారం పొడి కూడా వేస్తూ ఉన్నానండి, రెడ్ చిల్లీ కలర్ కోసం. ఇది బాగా పట్టిన తర్వాత ఇప్పుడు కబాబ్ పౌడర్ వేసి కలుపుకుందామండి. ఓకేనండి, కబాబ్ పౌడర్ వేసుకుందాం. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి హాల్ అని కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా అయిపోయింది. ఇది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, సరేనా? హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, సరేనా? ఓకేనండి, ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక నిమిషము, ఓకేనా? నేను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నానండి. చూడండి,
డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు అది గట్టిగా అయ్యేటట్టు చూసుకుందాం. మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాం. ఓకేనా అండి. ఇందాక చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టినాము కదా, ఇప్పుడు తీసేసి ఎలా కబాబ్ చేయాలో చూద్దాం. సరేనా? చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందామండి మనము. చూడండి ఇంత గట్టిగా అయిపోయింది. అంతలోపు ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇది బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు చికెన్ దాంట్లో వేసేద్దాం. చూడండి ఇలాంటి స్టిక్ ఉంటే బాగుంటుందండి. ఇలా పప్పు తీయను వేయను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. బాగా ఉడికిపోతుంది.
అవుట్ సైడ్లో కబాబు మసాలా దొరుకుతుందండి అవుట్ సైడ్లో. సో అది కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇంట్లో రెడీ చేసుకునేది వేరే, వాళ్ళు చేసి ఇచ్చేది వేరే కదా. ఇది బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది. ఓకేనండి, కబాబ్ రెడీ అయిపోయింది. మా ఆయనకి ఇద్దాం ఒకసారి, ఎలా ఉంటుందో చూసి చెప్తారు. నిజంగా బాగుందా? ఓకేనండి, ఇది ఈరోజు కబాబ్ రెసిపీ. చూడండి ఎలా ఉందో, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్. ప్లీజ్ అండి నా ఛానల్ ఒకసారి చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకోసం ఎప్పుడు వస్తూ ఉంటాయి మీకోసం. ఓకేనా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రాలో కన్నడ. ఓకేనా, బాయ్ బాయ్.